మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పాదాల చెంత, రాముడి పాదాల చెంత ఉన్నటువంటి గోదావరి నదీ తీరంలో మనమున్నాము. ఇక్కడికి దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలానికి దేశ నలుమూల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ పుణ్యనది అంటే గోదావరి ఉండడంతో ఇక్కడ భక్తులు ఇక్కడ గోదావరి నదిలో స్నానం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నా వెనక కనపడుతున్నటువంటి బోర్డు ఏదైతే ఉందో అది ప్రభుత్వం ఇక్కడ గవర్నమెంట్ నిర్మించినటువంటి ఇక్కడ ఆ బోర్డు దాటి ముందుకు వెళ్ళరాదని హెచ్చరిక బోర్డు. ఈ బోర్డు దాటి స్నానం చేస్తే వారికి ఇబ్బంది కలుగుద్దని కూడా ఇక్కడ సూచన మేరకు ఈ బోర్డుని ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తానంటే ఇక్కడ దాదాపు ఈ స్థానాల రేవులో ఇక్కడ ప్రమాదం అందరూ కూడా చాలా వరకు కూడా ఇక్కడ ఇబ్బందికి గురవడం జరిగింది. అందులో కొంతమంది ప్రాణాలు కూడా వదలడం కూడా జరిగింది. అయితే కరుకు ప్రసాద్ అనే వ్యక్తి ఇక్కడ గోదావరి నదీ తీరంలో అతను వృత్తి ఫోటోగ్రాఫర్. అతను ఇక్కడ వచ్చిన భక్తుల్ని అందరినీ కూడా అతను ఫోటోలు తీసి వారి దగ్గర జీవనం పొందుతూ ఉంటాడు. అలాగే ఇక్కడ భక్తులు ఎవరైనా ఇబ్బందికి గురయ్యి గోదావరి నదిలో కొట్టుకుపోతున్న వారిని కూడా దాదాపు 200 మంది పైగా కూడా ఇక్కడ వాళ్ళ ప్రాణాలు కాపాడి ఈ ప్రసాద్ అనే వ్యక్తి నిలిచాడు. ఆపద బాంధవుడుగా భక్తులు అతన్ని మెచ్చుకునే పరిస్థితి కూడా ఉంది. అయితే మనం ప్రసాద్ దగ్గరికి వెళ్దాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గోదావరి నదీ తీరంలో ఇక్కడ స్థానాల రేవు దగ్గర దాదాపు 200 మంది పైగా భక్తుల ప్రాణాలు కాపాడిన కరుకు ప్రసాద్ మన దగ్గర ఉన్నాడు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి స్వామి, ఇప్పుడు మీరు దాదాపు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఫోటోగ్రాఫ్ వృత్తిలో ఉన్నారు? ఎంతమందిని భక్తుల్ని కాపాడారు? ఎట్లా కాపాడారు? వివరంగా చెప్పండి. నమస్కారం, జై శ్రీరామ్. నా పేరు ప్రసాద్, భద్రాచలం. ఇక్కడ దాదాపు పుట్టిన కాడి నుంచి ఇక్కడే ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ ఉండి ఇక్కడ ఏ పని లేక ఇక్కడ ఫోటోలు తీసుకుంటాం, లేకపోతే ఇది పసుపు కొబ్బరికాయలు అమ్ముకుంటాం బతుకుతాం. అదే టైంలో మా నాన్నగారు నాకు తెలియని వయసులోనే మా నాన్నగారు గోదావరిలోనే చనిపోయారు. మా నాన్నగారు కూడా చాలామందిని కాపాడటం జరిగినాయి. మా నాన్నగారు కూడా ఇలాగే కాపాడతాం ఇదిగా ఒక మంది చనిపోయారు గోదావరిలో. 2007లో చనిపోయారు. ఇంకా ఆ రోజు నుంచి ఎవరికి ఏమీ కాకూడదని నేను మా అమ్మ ఒక ఉద్దేశించుకొని ఎవరికి ఏమీ కాకుండా జాగ్రత్తగా ఒక్క మనిషి ప్రాణం కూడా పోకుండా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని కాపాడటం జరుగుతుంది. ఒకళ్ళు ఎవరైనా కాపాడాలని చనిపోయిన వాళ్ళు ఉంటే మృతదేహాలు కూడా వారి కుటుంబానికి చివరి చూపుగా అందివ్వాలని బాగా సంకల్పంతో ఉన్నాము. ఎవరికి ఇక్కడ ఏం జరగకుండా ఉండాలని. అదేవిధంగా మేము చేసే పని ఏంటంటే ఒక ఫోటోలు చేస్తూ వచ్చే యాత్రికులకి ఫోటోలు తీసుకుంటాం. ఇక్కడ ఇప్పుడు ఉంటాం. మా అమ్మగారు ఇక్కడ కొబ్బరికాయలు పసుపు కుంకాలు అమ్ముతారు యాత్రికులకి. అలా ఉంటాం. దానివల్ల మాకు ఏంటంటే ఎవరికి ఏ ప్రాణం హాని జరగకుండా ఉండాలని ఒక ఉద్దేశంతో ఉంది. దాదాపు చెప్పండి ప్రసాద్ గారు, అంటే ఇప్పటి వరకు కూడా ఎంతమంది ప్రాణాలు మీరు కాపాడారు? వాళ్ళు ఎక్కడెక్కడ ఏమైనా ఐడియా ఉందా? అంటే మ్యాక్సిమం కొంతమంది అయితే కర్ణాటక ఉన్నారు, మన విజయవాడలో ఉన్నారు, ఖమ్మం ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, మన ఇక్కడ చుట్టుపక్కల ఎన్ని ఏరియాలో ఉన్నారు. కొంతమంది పేర్లు తెలుసు, కొంతమంది పేర్లు అయితే తెలియదు. అదేవిధంగా దాదాపు ఒక 200 మంది ప్రాణాల పైన కాపాడు ఉంటాను. ఇంకా మృతదేహాలు అయితే ఇంకా చెప్పలేనన్ని తీసి వాళ్ళ చివరి చూపుకి అందించాము. ఇంకా ఎవరికి ఏమీ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఏ ప్రాణం పోకూడదని ఉద్దేశంతో ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఎవరన్నా గొప్పన మునిగిపోతున్నారు, ప్రాణాలు పోయేలాగా ఒక ఆన్ స్పాట్లో బయలుదేరి వెళ్తాము. అంటే ప్రధానంగా చెప్పండి, గోదావరి నదీ తీరంలో అంటే గోదావరి బాగా ఎక్కువగా పొంగినప్పుడు కానీ దాదాపు 55-60 అడుగులు వచ్చినప్పుడు కానీ ప్రాణ నష్టం ఎక్కువ జరుగుద్ది అంటారు. అప్పుడు ఎలాగ మీరు కాపాడతారు ఏంటి? అప్పుడు మా దగ్గర నాది ఒక బోట్ ఉంది సార్, చిన్న బోటు. ఆ చిన్న పడవ మీద ఎమ్మటే ఎక్కడన్నా ఊళ్ళు మునిగిపోయినా, పల్లెటూరు మునిగిపోయినా ఎమ్మటే వాళ్ళని రక్షిస్తాం కానీ, లేకపోతే వాళ్ళు దగ్గరికి దిగు చేరుతాం కానీ జరుగుతూ ఉంటుంది. ఇంకా 70 అడుగులు వాటర్ వచ్చినప్పుడు, 72 ఫీట్ వచ్చినప్పుడు కూడా చాలా మందిని చేసాం. ఎవరికి కూడా ఏమీ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో తొందరగా ముందుకు వెళ్తాం. మాకు వచ్చిన పడవ ఒకటి ఉంది, ఆ పడవ మీద వెళ్తాం. తర్వాత కొంచెం అది రిపేర్లో కూడా ఉంది, కొంచెం రిపేర్ అయ్యి చేయించుకోవాలి. కాకపోతే ఆర్థిక పరిస్థితి అసలు బాగాలేదు, ఉండటానికి ఒక ఇల్లు లేదు, ఏమీ లేదు. నాకు ఒక 2 ఆడపిల్లలు, మా అమ్మగారు, మా తమ్ముడు ఉన్నారు. మా అమ్మ ఒక పసుపు కుంకుమ కొబ్బరికాయలు అమ్ముకుంటుంది.
మా పరిస్థితి లేదండి. ఆర్థిక పరిస్థితి అయితే మరి ఘోరంగా ఉంటుంది. కాకపోతే మాకు మేము చేసినా కూడా మాకైతే ఎవరు ఇచ్చేది ఏమీ లేదు. కాకపోతే ముందుకెళ్ళి వాళ్ళని రక్షించాలనే ఒక ఉద్దేశంతో చేస్తాం అంతే. ఎవరు కూడా మనకి గవర్నమెంట్ నుంచి వచ్చేది కానీ లేకపోతే మా ప్రైవేట్ ఇచ్చేది ఏం లేదు. కాకపోతే ముందుగా ఇంకా గుర్తు నేను కనబడతాను అందరికీ. ఎందుకంటే అక్కడ ప్రసాద్ అన్నాడు ఎమ్మటే కాపాడతాడు లేకపోతే వాళ్ళని దగ్గర చేస్తాడని ఒక బాగా అందరికీ నేమ్ ఇది అయిపోయింది. అందువల్ల అందరూ ప్రతి ఒక్కరు నాకే కొంచెం ఫోన్ చేసి ఎక్కడైనా చెరువులో మునిగిపోయినా కూడా నేనే వెళ్తా, ఏదైనా బావిలో పడిపోయినా నేనే వెళ్తా, ఏదైనా వాగుల్లో అట్లా మునిగినా కూడా అంటే నేను వెళ్ళి వాళ్ళని రక్షిస్తాం. కానీ ఒకవేళ మనం వెళ్ళటానికి దొరకకపోతే వాళ్ళ మృతదేహాలు 2-3 రోజులైనా ఎతికి వాళ్ళు చివరి చూపుగా అందిస్తాం వాళ్ళ కుటుంబానికి. అంటే ప్రధానంగా నిన్న కూడా ఒక మృతదేహం ఒకటి బిజిమే నుంచి ఒక చిన్న అంటే శాంతినగర్ భద్రాచలం శాంతినగరానికి చెందిన ఒక బాలుడు చనిపోయాడు. ఆ మృతదేహం ఎన్ని రోజులకి దొరికింది అసలు మామూలు? అది మృతదేహం వచ్చి 13వ తారీఖున బ్రిడ్జి మీద దూకారు. దూకితే నిన్న మధ్యాహ్నం మనకి ఫోన్ వచ్చింది పోలీస్ స్టేషన్ నుంచి, ఇలాగా ఒక బాడీ ఒకటి మేము బ్రిడ్జి మీద దూకారంటే ఎమ్మటే మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఎమ్మటే మేము బోట్ వేసుకుని వెళ్ళి నెతికితే నిన్న సాయంత్రం 4:30 ఆ టైం అప్పుడు బాడీ దొరికింది. బాడీ వాళ్ళు మా కుటుంబ సభ్యులకి అప్పచెప్పాను. అప్పచెప్పి వాళ్ళు కొంచెం హ్యాపీగా అనుకున్నారు. కాకపోతే బతుకుంటే వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర తెలియదు సీసీ కెమెరా ఫుటేజ్ వలన వాళ్ళు దూకారని కన్ఫర్మ్ చేసుకున్నారు. లాస్ట్కి వాళ్ళు వచ్చిన తర్వాత ఓకే మాదే బాడీ అని అన్నారు. వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళారు, గవర్నమెంట్ హాస్పిటల్కి ఇంటికి తీసుకెళ్ళారు. ప్రసాద్ గారు చెప్పండి, ప్రధానంగా బ్రిడ్జి మీద నుంచి కానీ లేకపోతే ఈ స్థానాల గట్టి నుంచి కానీ ఎవరైనా ప్రమాదశాత్తు దూకిన చచ్చిపోయినా లేకపోతే వాళ్ళు చావాలని కూడా చచ్చిపోయినా కూడా మృతదేహాలు ఈ దరిదాపుల్లో ఉండవు అంటారు, ఎంతవరకు నిజం అది? అవును సార్, ఇక్కడ ఉండవు. దగ్గర ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్ దూరం ఉంటుంది. నిల్లుపాక లేకపోతే కింద అమరావరం ఒకటి ఉంటుంది. అమరావరం దగ్గర దొరుకుతాయి. ఎమ్మటే మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఎమ్మటే ఇక్కడ నుంచి మనం బయలుదేరి నితుకుని వెళ్తాం. 2-3 రోజులు అయినా సరే నితుకుని వెళ్తాం. అమరావరం కానీ నిల్లుపాక లేకపోతే కింద మన మురిమీర ఒకటి ఉంది. ఆ మురిమీర దగ్గర ఈ 3 ప్లేస్లో కంపల్సరీ బాడీ అవుతుంది. ఎందుకంటే మేము ఎక్కువ తీసేది బాడీ అక్కడి నుంచే. ఎక్కడ పడినా కూడా బాడీ అక్కడికి వెళ్తుంది. ఎందుకంటే ఈ వాటర్ వెళ్ళే ఫ్లోకి ఆవిడకి వెళ్ళి ఆగిపోతాయి అంటే మధ్యలో ఆగుతాయి, లేకపోతే కిందకి వెళ్తా ఉంటాయి. ఆ టైంలో మనం వెళ్తాం, తీసుకొస్తాం, అక్కడ ఇంక నుంచి అటు పంపిస్తాం, అలా జరుగుతూ ఉంటుంది సార్. మాకేమీ లేదండి. మా ఆయనగారు నీటిలో గోదావరి చచ్చిపోయాడు. మేము కొబ్బరికాయ దీపాలు అమ్ముకుంటున్నాము. మాకు ఆది పరిస్థితి ఏమీ లేదండి. మా గవర్నమెంట్ కూడా ఏం పట్టించుకుంటాం మమ్మల్ని. మాకు ఏదన్నా వస్తే చాలండి మాకు. మరి నా పేరు వీరభద్రస్వామి అండి. ప్రసాద్ మా బావమరిదండి. గత నాకు వాళ్ళ అక్కని చేసుకున్నాను పెళ్ళి. గత నాకు 14 సంవత్సరాలు బట్టి వాళ్ళందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఆర్థిక పరిస్థితి అని నాకు తెలుసండి. నాకు గుర్తుండే కాడ నుంచి అతను ఒక 150 నుంచి 200 మందిని కాపాడినట్టు అందరికీ తెలుసు. ఇక్కడ వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా పెద్ద ఏమి ఉండదు. వాళ్ళ అమ్మగారికి ఇట్లా కొబ్బరికాయలు అమ్ముకుంటే జీవనాధారం పొందినట్టు, లేకుంటే కష్టం ఆ రోజు. ఇప్పుడు తనకి ఉండడానికి కూడా ఇల్లు లేదు. ప్రస్తుతం మీద 6,000 రెంటు, అవి కూడా కట్టే పరిస్థితి కూడా వీళ్ళు అట్లా సహాయం చేస్తేనే తను అట్లా నడుస్తూ ఉంది అతని జీవనాధారం. గవర్నమెంట్ ద్వారా ఏమైనా వస్తే ఓకే అండి, మంచిది. దాదాపు 250 నుంచి 300 వరకు కూడా దాదాపు భక్తుల ప్రాణాలు కాపాడిన కరుకు ప్రసాద్. దేని గురించి అంటే వాళ్ళ నాన్న కూడా ఇక్కడే జాలర్, ఆయన కూడా వృత్తిపరంగా కూడా గోదావరిలో చాలా మందిని కూడా కాపాడాడు. ఆయన కూడా ఇక్కడే చనిపోవడంతో మిగతా ఎవరు కూడా భక్తులు అనేవాళ్ళు ఈ గోదావరిలో పడి చనిపోకూడదు అని ప్రసాద్ కోరిక. అట్లాగే ఇంతమందిని కాపాడిన ప్రసాద్కి గవర్నమెంట్ నుంచి కూడా గుర్తింపు ఉండాలి. అంటే దాదాపు ఇక్కడ ఎంతో కాలం నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా సర్వీస్ చేస్తున్న ప్రసాద్కి గవర్నమెంట్ నుంచి గుర్తింపు ఉండాలి. అట్లాగే టెంపుల్ నుంచి కూడా అతనికి ఆర్థికంగా కూడా సహాయం కూడా చేయాలని చెప్పని ఇక్కడ భక్తులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్టు బాలసూర్యతో నాగరాజు, సుమన్ టీవీ, భద్రాచలం.